అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మరో కర్ణుడి కథలో 20వ భాగం అండి. రచన వాసిరెడ్డి సీతాదేవి గారు. ఇంకా కథలోకి వెళ్ళిపోదామండి. చంద్రమ్మ చంద్రి తిరిగి చూసింది, కానీ ఆగలేదు, ముందుకు సాగింది. ఏమే నిన్నే చంద్రి, అనురాధ కేక పెట్టింది. చంద్రి వెనక్కు వచ్చింది. ఓయ్ అంది. ఇలా రా చంద్రి, పిలిచింది రేవతి. చంద్రి వరండాలోకి వచ్చింది. ఏమిటేవ్, చంద్రమ్మ అంటే పలకలేదు, చంద్రి అంటే పలికేవ్? అనసూయ అడిగింది. చంద్రి అంటేనే బాగుంది. ఎందుకని? సినిమాలో పేరులాగుంది. అందరూ గొల్లున నవ్వారు. ఓసని దుంపదెగా, నీకు సినిమా పిచ్చి పట్టింది, నవ్వింది గౌరీ. కోటయ్య గారి చావిట్లో కూర్చొని పెళ్ళీడుకొచ్చిన ఆడపిల్లలు కొందరు చింతపిక్కలు ఆడుకుంటున్నారు. వాళ్ళంతా దాదాపు చంద్రీయుడు వాళ్లే. చంద్రిని పిలిచారు, కబుర్లలోకి దించారు. చంద్రి ఏంటి? చింతపిక్కల ఆట చూస్తూ అడిగింది చంద్రి. మీ బావ ఎప్పుడొస్తాడే? చంద్రి చివ్వున తలెత్తి గౌరీ ముఖంలోకి చూసింది. వస్తాడు అంది. ఎప్పుడు? చంద్రి ఆలోచనలో పడింది. అంతలో పోస్ట్ మ్యాన్ వచ్చి ఇంటిగల వారమ్మాయికి ఒక కవరు ఇచ్చాడు. సావిత్రి ముఖం కవరు మీద దస్తూరి చూడగానే వికసించింది. నవ్వుకుంటూ కవరు తెరిచి చదువుకోసాగింది. ఏమిటోయ్ అంత ఇదైపోతున్నావు? ఎవరి దగ్గర నుంచి ఏమిటి? దాని ముఖం చూస్తే తెలియడంలా ఎవరి దగ్గర నుంచో. ఇంకెవరు? వాళ్ళ బావే రాసి ఉంటాడు. ఏం నవ్వుకుంటున్నావే తల్లి, మాకు కాస్త చెప్పకూడదు? ఏమన్నాడేమిటి? ఏం రాశాడో చెప్పవా అంటూ అనసూయ సావిత్రి దగ్గరికి వంగి చెవిలో ఏదో అంది. చి పోవే, నువ్వు మరీను, సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ అంది సావిత్రి. ఏమిటే అది, మాకు చెప్పో? అందరూ కుతూహలంగా సావిత్రి చుట్టూ చేరారు. సావిత్రి ఉత్తరం చదివి ముగించి జాకెట్లోకి దూర్చింది. అబ్బో, బావను గుండెల్లో దాచుకుందే అంది గౌరీ. అందరూ గొల్లున నవ్వారు. చంద్రి కళ్ళు పెద్దవి చేసి అందర్నీ చూస్తూ వాళ్ళ మాటలు వింటూ కూర్చుంది. ఏమిటే చంద్రి అలా చూస్తున్నావు? సావిత్రి అడిగింది. నీకు మీ బావ ఉత్తరం రాస్తాడులేవే, దిగులు పడకు అంది అనసూయ. చంద్రి కళ్ళు ఒక్కసారిగా వెలిగిపోయాయి. నిజంగానా? కళ్ళు పెద్దవి చేస్తూ అడిగింది. ముందు నువ్వు రాస్తే నీ బావ కూడా రాస్తాడు అంది గౌరీ. నేనా? ఆలోచనలో పడింది చంద్రి. అవును, రాస్తావా? నాకు రాదుగా. నేను రాసి పెడతాగా. నిజంగా? దీని దుంపదెగా, మాటకు ముందు నిజంగానా అని ఎంత ముద్దుగా అంటుందే. చంద్రి ముఖంలోకి చూస్తూ అంది సావిత్రి. చంద్రి గౌరి పక్కగా వెళ్ళి కూర్చుంది. కాగితం తెచ్చుకో, రాస్తాను అంది గౌరీ. లేదుగా, దిగులుగా అంది చంద్రి. పాపం ఆశపడుతుంది, దాని సంతృప్తి కోసం తెల్ల కాగితం పెన్సిలు ఇవ్వు అన్నది అనసూయ. సావిత్రి చెల్లెల్ని కేకపెట్టి కాగితం పెన్సిల్ తెమ్మన్నది. కమల ఎక్సర్సైజ్ బుక్లో నుంచి వంకరగా చించిన కాగితం పెన్సిలు తెచ్చి ఇచ్చింది. ఏం రాయమంటావో చెప్పవే, గౌరీ కాగితం పెన్సిల్ అందుకొని అడిగింది. చంద్రి గౌరీ పక్కగా మోకాల మీద బుగ్గానించి కళ్ళను కొంచెం పైకెత్తి ఆలోచిస్తున్నట్లు కూర్చుంది. చంద్రి చలికెత్తెల మధ్యలో కూర్చున్న మహారాణిలా ఉంది. సరదాకు చెలికెత్తెలందరికీ మంచి దుస్తులు ఇచ్చి తను
తను పనిపిల్ల దుస్తులు వేసుకున్న రాజకుమారిలా ఉంది. బీదపిల్ల వేషంలో ఉన్న సినిమాలో హీరోయిన్లా ఉంది. అబ్బా ఎంత పెద్ద కళ్ళు! చంద్రముఖంలోకి చూస్తూ అన్నది సావిత్రి. రంగు కూడా ఇంత తెలుపు మన ఊళ్ళో ఎవ్వరూ లేరు అన్నది అనసూయ. ఏం లాభం పాపం, పెదవి విరించింది రాజేశ్వరి. ఆ రూపమే మనకే గనక ఉంటేనా అన్న ధోరణిలో. చంద్రికి ఎవరి మాటలు వినిపించడం లేదు. చెప్పవే చంద్రి, ఏం రాయమంటావో అడిగింది గౌరీ. ఎందుకే దాన్ని అలా ఏడిపిస్తావు, వదిలే అన్నది సావిత్రి. చంద్రి దిగులుగా సావిత్రి ముఖంలోకి చూసింది. దాని మాటలకేంలే, ఉత్తరం రాస్తాగా, చెప్పు, ఏం రాయమంటావు? నాకు తెలియడం లేదు, నువ్వే రాయి. అలాగే అంటూ గౌరీ ఏదో రాయడం మొదలుపెట్టింది. అందరూ సరదాగా నవ్వుకుంటూ కూర్చున్నారు. చంద్రి కళ్ళు పెద్దవి చేసుకొని గౌరిని చూస్తూ కూర్చుంది. కొంతసేపటికి ఉత్తరం పూర్తి చేసినట్లు తలెత్తి చంద్రి ముఖంలోకి చూసింది గౌరీ. రాసావా? ఉద్వేగంగా ప్రశ్నించింది చంద్రి. ఓ రాసాను, వింటావా ఏం రాసాను అంది గౌరీ. పాపం ఎందుకే అనవసరంగా, నువ్వు ఊరుకోవే మధ్యలోనే సావిత్రిని ఆపింది అనసూయ. చదువు అంది చంద్రి ఆతృతగా. ప్రియమైన బావకు ఆపి చంద్రి ముఖంలోకి చూసింది గౌరీ. చంద్రి ముఖం వికసించింది. చెవులు రిక్కించి కూర్చుంది. చదువు అంది కొంచెం ముందుకు జరుగుతూ. బావా, నువ్వు త్వరగా వచ్చేయ్, నీకోసం ఎదురు చూస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకొని నీతో తీసుకుపో, వస్తావు కదూ? నీ ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు నీ చంద్రమ్మ అని చదివి ఆగి చంద్రి ముఖంలోకి చూసింది గౌరీ. చంద్రమ్మ కాదు, చంద్రి అని రాయి. అలాగే అంటూ దిద్దింది గౌరీ. ఉత్తరం చూడగానే బావ వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాడే చంద్రి అంది అనసూయ. చంద్రి బోలెడంతా సిగ్గుపడిపోయింది. తల వంచుకుంది. ఆ బుగ్గలు చూడవే ఎలా ఎరుపెక్కాయో. అడ్రస్ రాయవేం నవ్వుతూ అన్నది అనసూయ. నీ బావ పేరేంటే చంద్రి అడిగింది గౌరీ. చంద్రి నాకు తెలవదు అంది. ఓసిని ఇల్లు బంగారం కాను, అడ్రస్ లేకుండా ఉత్తరం ఎలా పోతుందే? గలగలా నవ్వింది సావిత్రి. పోదా? దుఃఖం పొంగి వచ్చింది చంద్రి కంఠంలో. కళ్ళ నిండా నీరు తిరిగింది. ఈసారి గౌరికి కూడా జాలి వేసింది. తను చేసింది తప్పేమో అనిపించింది. ఎందుకు పోదు? పోతుంది. చంద్రి బావ అని రాస్తే పోతుంది. ఊరి పేరు ఏటవతల తాటాకులపాలెం. మరోసారైతే అందరూ నవ్వేశారు, కానీ ఎవ్వరూ నవ్వలేదు. చంద్రికేసి జాలిగా చూశారు. కాగితం మడిచి అడ్రస్ రాసినట్టు రాసి ఆ కాగితం మడత చంద్రి చేతికి ఇచ్చింది గౌరీ. రామ్ మందిరం దగ్గర ఎర్ర డబ్బా ఉంది చూడు, అందులో వెయ్యి అన్నది గౌరీ. చంద్రి చివ్వున లేచి నిల్చుని కాగితం తీసుకొని బయటకి పరుగు తీసింది. అలా పరిగెడుతున్న చంద్రిని చూస్తూ పాపం అంటూ గొణికింది సావిత్రి. నువ్వు మంచి పని చెయ్యలేదేమోనే బాధగా అంది అనసూయ. నాకు అలాగే అనిపిస్తుంది. పిచ్చిముండ రోజు బావ కోసం ఎదురు చూస్తుందో ఏమో తనకు తనే చెప్పుకుంటున్నట్లు అంది గౌరీ. ఇలా చంద్రి గురించి అందరూ బాధపడుతూ ఉండగా చంద్రి ఉత్తరం పోస్ట్ డబ్బాలో వేసి గంతులు వేస్తూ ఉత్సాహంగా ఇంటికేసి నడక సాగించింది. 20వ భాగం సమాప్తమండి. నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మరో కర్ణుడి కథలో 20వ భాగం అండి. రచన వాసు.